ఒక 3 తరాలైనా కనీసం తెలుసుకోవాలి. కాబట్టి అటు పక్కన ఉన్నట్టు మీ ముత్తాత గారెవరు, మీ తాతగారెవరు, మీ తండ్రి గారెవరు, మీ పేరే కనీసం 3 తరాలను తెలియాలి కదండి. కాబట్టి ఆ 3 తరాలటువంటి పేరు ఇది మా రామచంద్ర స్వామి యొక్క 3 తరాలు ఇద్దరి మధ్యలో ఒక తెరను వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు మంగళాష్టములని అలానే కన్యాదానాన్ని ఇప్పుడు చేస్తున్నారు. ఆ మహా సంకల్పం చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు పురాణ నక్షత్రము వారం తిథి వారం చెప్పారు కదా, అది కాదా అంటే అది నిత్యము చేసేటువంటి సంకల్పము. అది తీర్థములున్నాయి, ఎన్ని పుణ్యక్షేత్రములున్నాయి, ఎన్ని పుణ్య నదీ నదములున్నాయి, ఎన్ని కాలములు గడిచినాయి. సంకల్పాన్ని మనమందరం కూడా కలిసి అనుసంధానం చేసుకుంటాము. ఇప్పుడు లగ్నాష్టకములని పఠిస్తున్నారు. సుముహూర్తానికి కన్యాదానాన్ని ముందుగా వేద పండితులు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే ఇంద్రియం స్మరామి సావధానా స్రోహే సావధానా సురాజని శ్రీ సతి పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం సావధానా సుముహూర్తే సావధానా సులగ్నే సావధానా లక్ష్మీనారాయణ ధ్యాన సావధానా రంగే గరుడాచరేంద్ర విరోధు ఆచరే మంగళం మా సంజపక్షోత్సవం సమస్త పప్పుడు చేశారు కానీ తెలియదు. దాంట్లో అధవాధంలో తక్కువలో తక్కువ 4 దానాలను చేయాలి. గో భూ హిరణ్య సాలగ్రామ దానం, గోదానం, భూదానం, హిరణ్యదానం, సాలగ్రామ దానం అని చేయాలి. మరి ఇప్పుడు గోదానం కొద్ది అటు ఇటు పాజిబుల్ అయినా కానీ భూదానం అసలు పాజిబుల్ కాదు. మహాసంకల్పం ప్రారంభమవుతుంది. మహాసంకల్పాన్ని అందరూ కూడా శ్రవణం చేస్తూ మాట్లాడకుండా మనస్సులో సీతాదేవి సాక్షాత్తు రామచంద్రుడికి సమర్పిస్తున్నట్టుగా
పునర్దర్శనం ప్రాప్తిరస్తు అని అందరికీ స్వామివారి యొక్క ప్రార్థన చేసుకుంటున్నాం. అలాగే మన ఎమ్మెల్యే గారు చెప్పారు అందరికీ స్వామివారి యొక్క ఆలయ స్వామివారి కళ్యాణం ఎక్కడ జరుగుతుందో ఆ గోపురానికి అడ్డుపక్కన మా గరుత్మంతుడు అలాగే మా ఆంజనేయ స్వామి ఇక్కడ కూడా ఒక్కడుగు 2 అడుగులు 3 అడుగులు ఎవరైనా పెడతారండి. అది కాదు, ఆ స్థిరమైనటువంటి ఒక విగ్రహము ఉండాలి. అది ఏ లక్ష్యంగా పూర్తి ఉండాలి. అది కూడా అంతటి పరిణామంలో ఉంటారు. 27 అంటే 27 సెంటీమీటర్లు అనుకోండి. 27 ఇంచులు అనుకోండి. ఎంత అనుకోవాలి? 27 అడుగులు ఉండాలి. అది పాదపీఠముతో కలిపి కాకుండా మీరు గుర్తించుకోవాలన్నమాట. ఆ పాదపీఠంతో కలిపి స్వామి ఇక్కడ ఈ గోపురానికి ఇటుపక్కన నేను మీకు అండగా ఉన్నాను, అటుపక్కన మా ఆంజనేయ స్వామి అండగా ఉన్నాను. అందుకని మొట్టమొదటిగా వారి దర్శనాన్ని మనకి ఇవ్వబోతున్నారు. అతి త్వరలో ఇద్దామని చెప్పారు మనకి ఎమ్మెల్యే గారు. మొన్నటి 2 గంటలు